నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం రేపల్లె గ్రామంలో ఉన్నాం. అయితే ఖైదీ సినిమా మూవీ చిరంజీవి గారు ఆయన ఇల్లు మొత్తం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఇంటి దగ్గర ఉన్నాం. అయితే గతంలో ఈ యొక్క వెనక చూస్తున్నాం, ఈ బిల్డింగ్ ప్లేస్ లో అంతకుముందు పూరి గుడిసె ఉన్నింది. అయితే ఆ పూరి గుడిసెలో కొన్ని సన్నివేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి, మాధవి గారు సన్నివేశం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు, రాళ్లపల్లి, అదేవిధంగా రావు గోపాలరావు గారు, అదేవిధంగా చాలా మంది ఇక్కడ నటులు ఇక్కడ సన్నివేశాలు చాలా వరకు తీసుకున్నట్లు మనకు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ లోనే చిరంజీవి తండ్రి అయిన ఎల్వి నారాయణ గారు పాడిని ఇక్కడే తీశారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా రావు గోపాల్ రావు గారు ఆ పాడిని అడ్డబడి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఈ పాడిని తీసుకువెళ్ళి అని చెప్పి సన్నివేశాలు కూడా ఇక్కడే జరిగాయి. అయితే ప్రస్తుతం మనతో ఆ ఇంటి యజమాని మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఏంది గతంలో 40 సంవత్సరాల కిందట ఇక్కడ ఖైదీ మూవీ ఇక్కడ చిరంజీవి గారి సొంత ఇల్లు మాదిరిగా ఇక్కడ అవును సార్. ఇది ఏం జరిగింది? ఏదంటే అప్పుడు మాకు ఆ చెంచురారెడ్డి అని ఆయన మీ ఇల్లు తీస్తావా, సినిమా ఇస్తారా అన్నారు. సరే సార్ అని మేము అన్నాము. వచ్చిన పాట అమ్మ వాళ్ళు రావడం, అమ్మని ఎన్ని చూసుకొని ఒక రోజు వచ్చి చూసుకొని అమ్మ తెల్లారి నుంచి షూటింగ్ ప్రారంభించారు. తొలి రోజు వచ్చేసి ఈ మాకు అప్పు కట్టాలని వాళ్ళు ఏదో బెదిరించేది అవన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళా రెండో రోజు వచ్చేసి ఆ పాడి కట్టిన తర్వాత ఆయన పాడి ఎత్తపోయేటప్పుడు రాఘగోపాలరావు గారు వచ్చి తెలియదు నా అప్పు కట్టాలా అట్టా ఇట్టా అని ఆయన అంటే ఆమె ఆ సందేశాలు మళ్ళా జరిగినాయి. మళ్ళా తెల్లారి వచ్చేసి ఆమె సుమలత గారు ఇంకెవరో ఉండేది, ఆమె బంగారు ఎత్తుకొచ్చి చిరంజీవి గారు లోపల ఇంట్లో మంచం మీద కూర్చొని ఉంటే ఆయన బయటకు వచ్చేసి అక్కడ కూర్చోబడిన పాట ఆయన ఏదో అంత మూటగా ఇచ్చి చేతిలో పెట్టి అప్పు కట్టమని చెప్తా ఉండేది. అవి చాలా విషయాలు అయితే ఇక్కడ జరిగినాయి. కొన్ని మేము ఇప్పుడు ఇంకా చాలా రోజులైంది కదా సినిమా అయితే ఇప్పుడు చూడలేదు. అప్పుడు చూసాం కానీ ఇప్పుడు కొన్ని మర్చిపోయి ఉన్నాము. చెప్పాల్సిన సందేశాలు ఇంకా చాలా ఉన్నాయి, తీసినేమో. అది కార్యక్రమం. మొదటిగా ఏ సన్నివేశం ఇక్కడ తీశారు? మొదట వచ్చేసి ఈ యాలం వేయడం, ముందు యాలంకని రెడీ అయ్యారు. ఆమెను ఆయన ఏదో బాగా లేకుండా ఆయన చచ్చిపోయిన అంటే అప్పుడే మళ్ళా పాడి కట్టడం అవన్నీ జరిగినాయి. అప్పట్లో జనాలు అందరూ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చేవారు. జనం చిన్న జనం కాదు, అసలు ఇల్లు కూడా దొక్కేసారు. అట్ట గిడ్డాన్ని దొక్కేసారు, చాలా గందరగోళం చేశారు. కంట్రోల్ చేయడానికి మా ఇంచి కూడా కాల, మేము ఇళ్లలోనే ఉంటుంది. ఇక కాదని 3 రోజులు తీశారు. 4వ రోజు వద్దయ్యా మా ఇంట్లో అన్నాము. సరే అని చెప్పి పోలీసులు ప్రొడక్షన్ పెట్టుకొని తీసుకున్నారు. మీ యొక్క ఇల్లుని సెలెక్ట్ చేసుకోవటం ఎవరు అసలు సెలెక్ట్ చేశారు? దానికి మా యోగా మాస్టర్ అని పురుకూరు చెంచురారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ఈయన డైరెక్టర్ వచ్చి కోదండరామిరెడ్డి, ఆయన వాళ్ళ మాట్లాడుకొని కావాలి వచ్చారు రేబాలకి. రేబాల్లో అయితే సినిమా 100% రేబాల్లోనే తీశారు. హై స్కూల్లో అది బాంబులు పెట్టడం, గుడిసెలేసి పేలడం అవన్నీ. ఇంకో దగ్గర వచ్చేసి ఆయన గుండు కొట్టేటప్పుడు కాళ్ళతో బండికి కట్టేసి రౌడీలతో బాక్సింగ్ ఆట, సంగీతాన్ని వచ్చేసి మిద్ది మీద నుంచి శవం కింద వేయడం, రేప్ చేయడం అవన్నీ ఆ సందేశాలు ఆ ఇంట్లో జరిగింది. ఇక్కడ వచ్చి యాలం పాటలు ఈయన చచ్చిపోతే ఆయన్ని ఎత్తుకోపోనివ్వకుండా ఆపుకోవడాలు అవి జరిగినాయి. ఈ 3-4 రోజులు మీ ఇంట్లోనే ఉన్నారా చిరంజీవి గారు? బయటకు ఉన్నారు. సాయంకాలం మళ్ళీ షూటింగ్ అనే వచ్చేసేవాళ్ళు. వచ్చి షూటింగ్ తీసుకొని అయిపోయిన పాటు మళ్ళీ వెళ్ళిపోయేవారు. మీ చిరంజీవి గారితో మాట్లాడారా మీరు? మేము మాట్లాడలే, మాకు అప్పుడు అంత ఇదే ఉందని మేము పక్కకుండేది. అప్పట్లో మీ వయసు ఎంత? మా వయసు ఉంటే 36 సంవత్సరాలు. అప్పుడు మీ నాన్నగారు ఉన్నారు? మీ నాన్నగారు మా అక్కోళ్ళు అందరూ ఉన్నాము. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఊరన్నిటి మీద మీ ఇల్లు చిరంజీవి గారు రావటం, సినిమా యాక్టర్లు రావటం? చిరంజీవి గారు అంటే ఎవరికి తెలుసు? అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, సోదరం బాబు వీళ్ళు తెలుసు. కానీ అప్పట్లో చిరంజీవి అంటే పెద్దగా తెలిసేది లేదు కదా. ఈ సినిమా తీసిన కాడి నుంచి ఆయన మంచి పాపులర్ అయ్యాడు. ఖైదీ సినిమా తీసిన కాడి నుంచి ఆయన మంచి పాపులర్ అయిపోయారు. అంత ముందు చిరంజీవి అంటే ఎవరు పెద్దగా తెలిసేది లేదు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారు కదా అప్పట్లో, రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, సోదరం బాబు గారు, వీళ్ళంతా. అప్పట్లో ఈయన ఒకరు బయట వెళ్ళలేదు కదా. ఈ సినిమా తీసి మంచి హిట్ అయిన తర్వాత చిరంజీవి అని అక్కడి నుంచి ఈ సినిమాలు ఎక్కువ
ఇట్లోకి వచ్చేసేయని మా అభిప్రాయం. అదేవిధంగా చిరంజీవి గారిది నెల్లూరే అని చెప్తుంటారు. ఆ నెల్లూరుకి వచ్చినప్పుడు ఇట్లా రేపల్లె అని సినిమా చేశానని ఎప్పుడైనా వచ్చారా? ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన ఏదో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎడదాకా వచ్చాడు. ఆ, కానీ వచ్చినా కానీ ఏడదాకా రాలే. ఆయన వాళ్ళల్లో ఇది ఏడు తీసామని వాళ్ళకి ఏమైనా అభిమానం ఉంటుందా ఏమో మనకేం తెలుసు. దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు అప్పట్లో. అప్పట్లో ఈ గుడిసిలో సినిమా తీశారని చెప్పేసి చూసేదానికి చాలా మంది వచ్చేవాళ్ళ. ఈ చుట్టుపక్కల గ్రామం మండలం వచ్చేసారు జనం, ఈ సినిమా తీస్తున్నారంట అని. ఏముందిలే, ఆ జనాన్ని మన ఇంట్లో కంట్రోల్ చేసుకోలేక మేమే ఇబ్బందులు పడ్డాం. ఏమైనా ఇచ్చారా? అబ్బా ఏమీలే.